హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ తిన్నారా ఫ్రెండ్స్? టైం అయితే 8:15 అయింది. తిన్నారా ఫ్రెండ్స్ అందరూ? మేమైతే ఇంకా తినలేదు. నేనైతే ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. తినేదానికి చూడండి, సేమియా ఉప్మా చేస్తున్నాను. ఈరోజు ఫ్రైడే కదా, నేనైతే నైటు అన్నం తిన్నాను. మధ్యాహ్నం అయితే పప్పు చేసినాను, బీట్రూట్ తాళం చేసి అన్నం చేసిన ఫ్రెండ్స్. అన్నం అయితే దండిగా ఉన్నది. పిల్లలు కూడా నువ్వేం తింటే మేము అదే తింటామమ్మా అన్నారు. అందుకని మా ఇంట్లో జనాలు దండిగా ఉన్నారు కదా, అందుకని సేమియా ఉప్మా అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, చక్కగా వచ్చేసింది సేమియా ఉప్మా. మీరేం తిన్నారు ఫ్రెండ్స్? మా ఊర్లో ఒక చిన్న పాప ఉంది, శతాక్షి అని. నన్ను చూస్తే చాలు ఫ్రెండ్స్, నువ్వు గైస్ అంటావు అంటది. అందుకే శతాక్షి గాయస్ రా, ఉప్మా తిందాము, సేమియాల ఉప్మా. నేను అందుకని పిలిచిన ఫ్రెండ్స్ మా శతాక్షిని. ఎక్కడున్నావు శతాక్షి? తొందరగా రా గాయస్, ఉప్మా తిందాము. నన్ను చూసేసాలు ఎగతా చేస్తాను ఫ్రెండ్స్, నువ్వు అలో గాయస్ అంటావు అని అంటుంది. అందుకనే పిలిచినాను. అన్నం అయితే దండిగా ఉంది ఫ్రెండ్స్, అందుకనే ఉప్మా అయితే చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మా చెట్టు మల్లెపూలు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని పూసిందో. పైన ఉన్నది కోతులతో, లేకపోతే ఇంకా ఎక్కువ పూసిండు. ఇదే ఫస్ట్ ఈరోజే కట్టి పూలు కొయ్యడము. చూడండి, స్టార్టింగ్లోనే బాగా ఎన్ని పూలు పూసినాయి మల్లెపూలు. ఇంక మల్లెపూల కాలం కాబట్టి బాగా రోజు ఉంటాయి ఫ్రెండ్స్ మల్లెపూలు. మీ ఇంట్లో ఉండదా లేదా మల్లెపూల చెట్టు? మా ఇంట్లో అయితే మల్లెపూల చెట్టు ఉన్నది. ఈ మధ్య అయితే అస్సలు వీడియోలు తీయలేదు, నాకు కొంచెం హెల్త్ బాగాలేదు ఫ్రెండ్స్. ఈ మధ్య జ్వరము, జలుబు అవన్నీ వచ్చి ఇన్ఫెక్షన్ అయ్యి హెల్త్ బాగాలేదు. నాకు అసలు మాట కూడా సమంగా రాలేదు, నీరసంగా ఉన్నింది. అందుకే సెల్లు పట్టుకోలా, ఈడియాలు తీలా, అసలు యూట్యూబ్ జోలికి పోలేదు, ఈడియాలే తీలా ఫ్రెండ్స్. ఈ మధ్య అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే అస్సలు బాగాలేను. ఈ మధ్య నాకు ఒంట్లో బాగాలేదు, అందుకే ఈడియాలు కూడా తీయలేదు. అందుకే ఈరోజు కొంచెం ఇప్పటికి ముఖాలు భాగం కోలుకున్నాను, ఇంకా కాలు భాగం నీరసంగానే ఉంది ఫ్రెండ్స్. మీరందరూ ఏం చేస్తున్నారు? తినేసినారా? నేనైతే తినలేదు, ఇంకా పెట్టాలి పిల్లలకి. ఉగాది వస్తుంది కదా ఫ్రెండ్స్, ఇండ్లంతా శుభ్రం చేసుకున్నారా? నేనైతే నిన్న జ్వరం ఉన్నా కూడా అన్నీ తుడిచి అన్నీ శుభ్రం చేసుకున్నాము. ఇంక రేపు అన్ని ఇండ్లన్నీ కడిగేసుకుంటే మొన్నాడు ఉగాది కదా. మా ఊర్లో ఒక చిన్న జాతర కూడా జరుగుతుంది. గంగమ్మకు పొంగలు పెట్టుకుంటున్నారు ఫ్రెండ్స్. ఆదివారము ఉగాది రోజు పొద్దున్నే పొంగలు పెట్టుకొని టెంకాయలు కొట్టుకుంటారంట. కోళ్ళు ఉండే వాళ్ళు కోళ్ళు కోసుకుంటారు, పాలు పొంగలు పెట్టుకునే వాళ్ళు పాలు పొంగలు పెట్టుకుంటారు. అది వాళ్ళ ఇష్టము. మేము కూడా పెట్టుకుంటాం ఫ్రెండ్స్. మా ఊర్లో బాగా జరుగుతుంది రాముల వారి శిలా ప్రతిష్ఠ కూడా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మా